మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు ధర్మపురి తీర్థక్షేత్రంలో నవరాత్రాల అంతర్గతంగా స్వామివారికి ప్రత్యేకించి చందనోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఇటు ఆచార సాంప్రదాయాలను అనుసరించి భక్తుల యొక్క సహాయ సహకారాలతో సుమారు ఒక 25 నుంచి 50 కేజీల చందనాన్ని ఇటు శాంత రూపమైనటువంటి లక్ష్మీ నరసింహుడు ఉగ్రనరసింహ స్వామికి ఇరు స్వాములకు చక్కటి సుగంధమైనటువంటి చందనం ద్వారా చందనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ధర్మపురి తీర్థక్షేత్రంలో మాత్రమే నిర్వహించబడుతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం అనేది దశమి లేదా ఏకాదశి రోజున వస్తుంది. ఈ 2 తిథుల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. భగవంతుడు చందనం ఏ విధంగా అయితే సెలవులు ఇస్తుందో మనందరినీ కూడా ఆ భగవంతుడు సదా చల్లని దీవెనలతో అనుగ్రహించాలని చెప్పేసి ఈ గ్రామంలో, రాష్ట్రంలో, దేశంలో చక్కటి పాడి పంట సకాలంలో భగవంతుడు అనుగ్రహించాలని చెప్పేసి లోక కళ్యాణం కొరకే నిర్వహించినటువంటి కార్యక్రమంలో భగవద్బంధువులు మేము కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని సంకల్పించి అనంతమైనటువంటి భక్తులు రావడం జరిగింది. భగవంతుడు మనందరినీ కూడా సదా చల్లగా కాపాడాలని చెప్పి ప్రార్థిస్తూ సర్వే జనా స్థితిలో వరంగల్ నుంచి వచ్చామండి. ఇక్కడ చక్కగా గోదావరి నది స్నానం చేసి నవరాత్రి జరుగుతున్న సందర్భంలో ఈ రోజు చందనోత్సవం జరిగింది. ఆ చందనోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. చక్కటి డిసిప్లిన్ తోటి ఇక్కడ చక్కటి అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. ధర్మపురి క్షేత్రానికి ఒక చక్కటి రూపం ఇచ్చినటువంటి నవరాత్రులకు ధన్యవాదాలు. మేము నిజామాబాద్కి వచ్చినాం. మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. ఇంకా చాలా మంది జనాలు తండ్రిపతంగా వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. నవరాత్రుల సంబంధంలో ఇవాళ చాలా మంచి ఇక్కడ దర్శనం చేసుకుంటే మాకు చాలా బాగా అనిపించింది. చాలా మంది తండ్రిపతంగా